సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ మరియు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోగల మంజీరా విద్య సంస్థలలో బతుకమ్మ పండుగ వేడుకలు. ఈరోజు మంజీరా విద్యసంస్థలు మంజీరా సిబిఎస్ఈ, మంజీరా రెసిడెన్షియల్, మంజీరా పిరమిడ్, మంజీరా లిటిల్ బుద్ధ స్కూళ్ల డైరెక్టర్ జగన్మోహన్, ప్రిన్సిపల్ రేవతి మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ ముత్తంగి, మాజీ సర్పంచ్ ఉపేందర్, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి, శ్రీశైలం మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మీరజ్ ఖాన్, రామకృష్ణ, బాబుల్ యాదవ్, స్కూల్ టీచర్స్, పేరెంట్స్, విద్యార్థినులు ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పూజలు చేశారు. బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలిచారు. టీచర్స్, పేరెంట్స్, విద్యార్థినులు, చిన్నారులు అందరూ ఒక చోట చేరి బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. అంతేకాకుండా మన తెలంగాణ సాంప్రదాయంలో జరిగేటువంటి పండుగలను సైతం స్టాల్స్ రూపంలో పెట్టి చూపించడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ సాంప్రదాయాలను కనులకు కట్టినట్టుగా చూపించినటువంటి విద్యార్థులను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ ముఖ్య అతిథులను సన్మానించడం జరిగింది. విద్యార్థినులు మంచి సాంస్కృతిక నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడుతూ విద్యార్థులను మరింత ఉత్సాహపరిచిన ముఖ్య అతిథులు మరియు స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు. పిల్ల నవ్వినట్టు సందమామ, ఓ సందమామ, పరుచుకున్న ముగ్గుల సందమామ, పిల్లల తోడోలే పల్లె తెరిసి జ్ఞాపకాల ముల్లె, ఆడబిడ్డలా చూసి పావురంగ పూలు పూసి ఎలుగుతున్న కండ్లతోటి సందమామ, ఓ సందమామ, ఎదల తడిని నింపుకుంది సందమామ. రామచుమరియలో ఏమి పూలం దాని ఎంతకు బహుమ, శ్రీరామ రఘురామచుమరియలో పువ్వుల విలువ తెలుగు వేసరిన శ్రీరామ రఘురామచుమరియలో
మన సంక్రాంతి వరకు అది పండుగల స్టాల్ తీసుకోవాల్సిందిగా మేము ఆహ్వానిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. It is celebrated 9 days of this Navaratri. I am Chandraghanta. I am the first one among the all these goddesses Durga. I am Brahmachari. I am third one among the 9 bees. I am originated from world Brahma. Thank you.
సార్, రాజీవ్ సార్ ప్లీజ్. ప్రదీప్ సార్. పూలనే పూజించే పండుగ తెచ్చే ఆగిటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే ఏటి గట్టు మీద పూలెల్ల నిన్ను పిలిచే పూలే పూల సంద్రాలై అభిషేకించే పత్తి పువ్వులు నీ పెదవులను పులుగు టీచర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా వచ్చేస్తే బెటర్ మీకు. I request Manjira Little Buddha next dance performance. Children be Spin. Honoring, we have to celebrate it with claps. Big round of applause. Out. All the teachers, children, clap. Now I request our sir and ma'am to honor Shri Ramakrishna Garu. Babul Yadav. And now Shri Babul Yadav Garu. Hey children, senior boys, high school boys. వివరాలకు కళాశాల చైర్మన్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, రేవతి మేడం గారికి, ఈ మాజీ సర్పంచ్ ఉపేందర్ అన్న గారికి, బీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యక్షుడు రామకృష్ణ ముద్రాజ్ గారికి, బాబులన్న గారికి, కళాశాల ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మాంజిరా స్కూల్లో ఏ పండుగ వచ్చినా
కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు నిర్వహిస్తూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారు. ఎందుకంటే పిల్లలకు విద్యతో పాటు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా నేర్పించాల్సిన బాధ్యత గురువులపైన ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఏ పండుగ వచ్చినా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ పిల్లలకు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అన్నిటినీ అందజేస్తున్నటువంటి జగన్మోహన్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగకు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రత్యేకత ఉంది. దాదాపు 1000 ఏళ్ల నుంచి ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ గౌరమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి పూలను తీసుకొచ్చి ఒక గోపురంలో దాన్ని ఇచ్చేసి మరి బతుకమ్మ ఆడతారు ఆ మహిళలు. ఇందులో గౌరవంతో పాటు మనకు సైంటిఫిక్గా కూడా ఇది చాలా మనకు తోడ్పాటు అందిస్తుంది. ఎందుకంటే బతుకమ్మలో మనం ఉపయోగించే పూలు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే పూలు. ముఖ్యంగా గనుగుల పూలు ఏదైతే ఉందో అది సైంటిఫిక్గా పాము కాటుకు ఏదైతే ఉందో ఒక మంచి ఆయుధంగా మనం సైంటిస్ట్ భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైతే తంగేడు పూలను దీంట్లో ఉపయోగిస్తామో అది ఇప్పుడు వస్తున్నటువంటి డయాబెటీస్ షుగర్ వ్యాధికి ఒక మంచి విరుగుడు. అదేవిధంగా జిల్లేడు పూలు ఏదైతే మనం ఇందులో బతుకమ్మలు ఉపయోగిస్తామో అది మరి కీళ్ళ నొప్పులకు కీళ్ళ వ్యాధులకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బంతి పూలు మరి అది కూడా చర్మ వ్యాధులకు మరి వర్షాలకు వచ్చే వివిధ రకాల వ్యాధులకు అది సైంటిఫిక్గా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు ప్రూవ్ కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బతుకమ్మ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన సైంటిఫికల్గా కూడా మనల్ని బతుకమ్మ ఆడి చెరువులలో కుండలలో విడిచిపెట్టినప్పుడు ఆ నీళ్లు కూడా ఈ పూలలోని శుద్ధి అవుతున్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్ప పండుగ మరి మనందరినీ ఈ విధంగా ఇంత మంచి ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించుకునే అవకాశాన్ని ఇచ్చి ఈ పిల్లలకు రాబోయే తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలను అందించినటువంటి మాంజిరా స్కూల్ యజమానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా రానున్న నవరాత్రుల సందర్భంగా నవరాత్రి శుభాకాంక్షలు, అదేవిధంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన మాంజిరా స్కూల్ ప్రిన్సిపల్ జగన్మోహన్ గారికి, అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ గారికి, నాతో పాటు చిన్ననాటి స్నేహితుడు నాతో పాటు వచ్చిన బాబుల్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ విద్యార్థులను తయారు చేసిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయురాలకు మరియు విద్యార్థులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ బతుకమ్మ ఉత్సవాలు అనేకంగా ఆట పాటలతోటి ఆడుకునే ఉత్సవం. ఈ ఉత్సవాలలో గతంలో ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో ఈ ప్రోగ్రాం చేస్తారు. గతంలో అయితే మేము చిన్నగున్నప్పటి నుంచి చూసుకుంటా వస్తుంటే పెద్ద మనుషులు వాస్తవంగా వాళ్ళు సాయంత్రము పొలాలకు పోయి వచ్చిన తర్వాత నైట్ భోజనం చేసిన తర్వాత 12 గంటల వరకు బతుకమ్మ ఆడేవాళ్ళు. ఆ స్టెమినా వాళ్ళకు ఉన్నదంటే ఆ పొద్దున్నాక పని చేసినా మళ్ళా రాత్రికి వచ్చేసి భోజనాలు చేసిన తర్వాత 1-2 గంటల దాకా బతుకమ్మ ఆట ఆడిన తర్వాత మళ్ళా పండుకున్న తర్వాత పొద్దున మబ్బులు లేచి పొలాలకు పోయి ఆడేవాళ్ళు మహిళలు అంటే ఒక భూతల్లి ఎంతనో భూమి ఎంతనో మహిళా లోకం అంతా గొప్పదనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ మధ్యలో కొద్దిగా పాటలు చేంజ్ అయ్యి వచ్చినాయి. లేటెస్ట్గా సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది కాబట్టి పాటలైనవి ఆనాడు పాడిన పాటలు వాడుతుంటే ప్రతి దాంట్లో ఒక్కొక్క పాటలకు ఒక మీనింగ్స్ అనేవి ఉంటుండే. ఆ మీనింగ్స్ అర్థం చేసుకున్న వాళ్ళకు కంపల్సరీ ఈ ఆటలు నేర్చుకోవాలి, ఈ పాటలు నేర్చుకోవాలని ప్రతి ఒక్కరి మహిళా సోదరిమణులకు ఉండేది. ప్రత్యేకంగా నేను ఒక జగన్మోహన్ సార్ గారికి సూచన చేసేది ఏంటంటే పాటలు
పాటలు వాళ్ళకి నేర్పించండి. ప్రోగ్రామ్ చేస్తాము, ఖర్చు పెడతాము. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో మాకు తెలుసు. అన్ని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఇది ఒక సూచన సార్. పాటలను పిల్లలకు నేర్పించినట్టయితే ఈరోజు మీరు ఏ రకంగా అయితే నా స్టూడెంట్లు ఈ రకంగా ఉన్నారని మీరు ఇప్పుడు డయాస్ మీద చెప్పిర్రో, రేపు పొద్దుగాల మాకు మాంజ్రా స్కూల్లో, ముత్తంగి మాంజ్రా స్కూల్లో మాకు నేర్పించిన మాంజ్రా స్కూల్ ఈ పాటలనే పిల్లలు రేపు పాడి మీకు చూపిస్తారు. ఎక్కడున్నా కానీ ఆ పిల్లలు మీ పేరును గుర్తు చేసుకుంటారని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం. నిర్వహిస్తున్నటువంటి మన ముఖ్యమైన పెద్ద ఫెస్టివల్ బతుకమ్మ సంబరాలు. మరి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ గారికి, అలాగే మరి గారికి, అలాగే మరి నేటి కార్యక్రమం గారు జగన్మోహన్ సార్ గారికి, అలాగే మరి మన బాబుబాయి గారికి, వేదిక ఉన్న పెద్దలకు, గౌరవ ఇస్లాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ స్టూడెంట్స్ అందరికీ కూడా, మరి అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా. స్కూల్ అనేది ఫస్ట్ ప్రైవేట్ స్కూల్గా ఏర్పడమంటే ఎస్బీఐ వెనకాల రమాకంపిలో ఆ స్కూల్ నడిపే కార్యక్రమాలు కానీ, మరి కొన్ని కొత్త ఐటమ్స్ మన మంజిరా జగన్మోహన్ సార్ గారు మాకు ఏదో టూర్లు వెళ్ళుకుంటుంది. మంచి ఫెస్టివల్ అన్నాయి. మరి సార్లు మించిన వాళ్ళు ఎవరు లేరు. మరి భారతదేశం అంటేనే యువత్వంలో ఏకత్వంలో అన్ని ఫెస్టివల్, ముఖ్యమైన ఫెస్టివల్ మరి బతుకమ్మలు తీసుకోండి, అలాగే రంజాన్, మరి క్రిస్మస్, మరి కుల మతాలకు అతీతంగా మరీ రానున్న తరాలకు కూడా తెలిసే విధంగా చాలా సంతోషం. మరి మీ అందరి తరఫున కూడా ఇలాంటి అకేషన్స్ కంటే ఎక్కువ బూస్టింగ్ ఇదే. ఎంటర్టైన్మెంట్, గేమ్స్, ఎంటర్టైన్మెంట్ అంటే చెప్పుకొని నమస్కారం. ముందుగా పేరున ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈ యొక్క సంబరాలు ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన మా గురువు గారు, పూజ్యులు, పెద్దలు జగన్మోహన్ సార్ గారికి, వేదిక పైన నాతో పాటు ఉన్నటువంటి మా ఉపేందర్ కాక గారికి, ముత్తంగి మాజీ సర్పంచ్, అలాగే బాబుల్ బావ గారికి, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన తల్లిదండ్రులకు, అదేవిధంగా విద్యార్థులకు ఇంత చక్కగా ఈ యొక్క వాతావరణాన్ని పండుగకు ముందే ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చిన టీచర్స్ అందరికీ, దీనికి ఇలా ఏర్పాటు చేయడానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి పేరున నేను మరొకసారి నమస్కారం ఏ ఈవెంట్ జగన్మోహన్ సార్ టేకప్ చేసినా సరే అది ఒక బెంచ్ మార్క్గా ఉంటుంది. మిగతా వారిని రోల్ మోడల్గా తీసుకొని దాన్ని ఒక స్టాండర్డ్స్ని బేసిక్గా తీసుకొని ముందుకెళ్ళే పరిస్థితి మనం జగన్మోహన్ సార్ దగ్గర చూస్తూ ఉంటాం. మేమైతే దాదాపు 91-92 అంటే ఒక 30-35 ఇయర్స్ సార్ని చూస్తూ ఉన్నాం. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆ సీక్రెటే ఎవరికి చెప్పట్లేదు సార్. మేము వయసు అయ్యి నిరుత్సాహపడి అంటే అనేక రంగాలలో మేము ప్రతిరోజు పాల్గొంటాం, చాలా ఈవెంట్స్ చూస్తూ ఉంటాం, కానీ సార్ చేసే ఆ స్టాండర్డ్సే వేరు. ఆ క్రమశిక్షణ కానీ, ఆ పట్టుదల కానీ, ఆయన లైఫ్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ కోసం డెడికేట్ చేసిన విషయాన్ని మనం ఎవరం కూడా మర్చిపోవద్దు. ఈ సందర్భంలో మనం ఒకసారి మన కోసం
చాలా సంవత్సరాలు మన దగ్గర మన పిల్లల జీవితాల ఒక వెలుగు నింపడానికి తన వంతు కృషి చేసిన ధనుంజయ్ సార్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మనస్ఫూర్తిగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా. అనుకోకుండా అనారోగ్యంతో ఆయన మనకు దూరం అవడం చాలా బాధాకరం. మన జగన్మోహన్ సార్కి ఒక నమ్మిన పంటులాగా, శ్రీరామునికి హనుమంతుడిలాగా ఆయన ఉండేవాళ్ళు. సార్ తోటి ప్రతి జరుగుతున్న ఆ యొక్క అనుబంధమే పిల్లల యొక్క భవిష్యత్తుకు పునాదులని నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. నేను చదువుకున్నప్పటి నుంచి ఈ రోజు దాకా మనం ఈరోజు మంజిరా స్కూల్ గ్రౌండ్ని చూస్తే పచ్చని పంట పొలాల మధ్యన ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏ ఆంధ్రాలో కానీ లేకపోతే తెలంగాణలో ఒక మారుమూల పల్లెటూళ్ళలో సాంప్రదాయబద్ధంగా వెనకట కాలంలో ఇంతకుముందు మా ఉపేందర్ కాక గారు వారు మాట్లాడేటప్పుడు చెప్పిన విధంగా ఏ రకంగానైతే పండగలను వారు జరుపుకుంటారో ఆ యొక్క వాతావరణాన్ని ఈరోజు ఈ కాంక్రీట్ జంగల్ పొల్యూటెడ్ ఒక అంటే పొల్యూషన్ తోటి నిండిపోయిన ఒక కొంచెం బయటికి పోతే మనం ఒక మురికి కుప్పంలో ఉన్న అనే విషయం బయటకు మనకు కనబడుతుంది. కానీ అదే మంజిరా స్కూల్ క్యాంపస్లో ఉంటే మనం ఒక చక్కటి ఇంత మంచి వాతావరణంలో ఏదో మారుమూల పల్లెటూరులో లేకపోతే ఏదన్నా అడవి మధ్యన ఉన్న ఒక గ్రామంలో ఉన్న ఫీలింగ్ తీసుకొస్తా ఉన్నది. ఆ క్రెడిట్ అంతా కూడా మన ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా మా రేవతి మేడంకి పోతుంది. ఇక్కడే ఎవరినైనా గురువులను చూస్తాము. ఇక్కడ స్కూల్ ఉంటే ఎక్కడనో జూబ్లీ హిల్స్నో లేకపోతే మంచిగా ఒక 5 స్టార్ స్టాండర్డ్స్ తోటి వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కానీ సార్ ఇంకా మేడం డెడికేషన్ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఏదైతే అవసరమో వాళ్ళ త్యాగం ఈరోజు కనబడతా ఉన్నది. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఈ విషయాన్ని చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రేపు మనం టీవీలలో కానీ పేపర్లలో ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. ఒక దెబ్బ వేయగానే యూట్యూబ్ ఛానల్స్ వచ్చేస్తాయి, సోషల్ మీడియా వచ్చేస్తుంది, పేపర్ వచ్చేస్తుంది. అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో జీవితంలో చదువు నేర్పే గురువులు కూడా అంతే ముఖ్యం. మనం ఎంత పెద్దగానన్నా కావచ్చు, తల్లిదండ్రుల కంటే పొడుగు కావచ్చు, తల్లిదండ్రుల కంటే లావు కావచ్చు, వాళ్ళు తిరగని బండ్లలో తిరగచ్చు, వాళ్ళు ఉండని ఇండ్లలో ఉండొచ్చు, వారు వెయ్యని దుస్తులు వేయచ్చు, వేయని ఆభరణాలు వేయచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏదైతే చూడలేదో అది మనం చూడొచ్చు. కానీ ఎప్పుడే కానీ తల్లిదండ్రుల కంటే గురువుల కంటే మిన్నగా ఏ రోజు కూడా మనం పోలేమన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత ఎత్తెదిగినా తల్లిదండ్రుల పాదాల దగ్గర అదేవిధంగా గురువుల పాదాల దగ్గర అని చెప్పిన విషయం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. విన్నరా? ఒక దెబ్బేయగానే అది పెద్ద ఇష్యూ చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మొక్కై వంగనప్పుడు మానై వంగున అనే ఒక సామెత మనం అనుక్షణం వింటూ ఉంటాం. మీకు ఇప్పుడు పరిస్థితి ఎట్లుందో అంటే మీ ఎంతూజియాజం కానీ మా మిత్రుడు తమ్ముడు మెహరాజ్ ఖాన్ గారికి స్వాగతం. అదేవిధంగా డైనమిక్ లీడర్ రామకృష్ణ గారికి కూడా ఈ మంజిరా స్కూల్ ఈవెంట్కి స్వాగతం. ఎంతోమంది విద్యార్థులకు కొన్ని దశాబ్దాలుగా సేవలు చేస్తూ రాజకీయంగా ఎవరు ఏ ఆపదలలో ఉన్నా వారికి అండదండగా నిలుస్తూ రాజకీయాలలో యువత ఎలా ఉండాలనడానికి ఒక రోల్ మోడల్గా ఉంటున్నటువంటి మెహరాజ్ ఖాన్ గారు అదేవిధంగా రామకృష్ణ గారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ సోషల్ మీడియాలో అట్లా అవహేళన చేయడం కానీ లేకపోతే ఒక స్కూల్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం కానీ మేము చదువుకునే రోజులలో అయితే సార్ ఆడ గేట్ల సార్ బండి సౌండ్ వినబడ్డది అంటే ఇక్కడ అసలు విద్యార్థులు ఉన్నారా లేరా అనే డౌట్ వస్తుండే. అంటే అంత పరిస్థితి. సార్ చేతిలో ఎప్పుడు ఒక స్టిక్ ఉండేది, వీపు విమానం మూత మోగిపోయేది. ఒక దెబ్బ పడితే ఆ వాత 10 రోజుల దాకా పోయేది కాదు. ఖాళీ ఇప్పుడు మీరు చెప్ప మీకేంచి అంటనో లేకపోతే టీచర్స్ దెబ్బ వేస్తారో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఒక క్రమశిక్షణతోటి ఆ గురువుల పైన ఉన్న భయంతో వాళ్ళు చదువు నేర్చుకోకపోతే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు సమాజంలో ఎట్లా ముందుకు పోతారో అనేది మీరు అందరూ ఒకసారి గమనించాలి. ఈరోజు సమాజంలో పిల్లలు స్కూల్కి నుంచి బయటికి పోయిన తర్వాత కాలేజీలో ఛాలెంజెస్ ఎదుర్కోవాలి.
ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఛాలెంజెస్ ఎదుర్కోవాలి. అనేకమైనటువంటి వాతావరణం, అనేకమైనటువంటి మనస్తత్వం ఉన్న విద్యార్థుల మధ్య, సమాజం మధ్య వాళ్ళు రేపు పొద్దున ఆ ఛాలెంజెస్ ఎదుర్కొని వాళ్ళ జీవితంలో నిలదొక్కుని వాళ్ళు మీకు ఆసరాగా ఉండాలి అంటే ఈ ఏజ్లో వాళ్ళకు కఠినమైనటువంటి క్రమశిక్షణను నేర్పించడం చాలా అవసరం విద్యతో పాటు. అది మీరు గమనించాలి. వాళ్ళని రోజు అతి సున్నితంగా ఇట్లా ఒక చిన్న దెబ్బ కూడా పడనీయకుండా, మాట కూడా పడనీయకుండా మీరు సమాజంలోకి పంపిస్తే రేపు పొద్దున వాళ్ళు ఆ ఛాలెంజెస్ ఎదుర్కోలేక వాళ్ళు అక్కడ ఓడిపోతా ఉన్నారు. మీకు పెద్దగైన తర్వాత చేదోడు వాదోడుగా ఉండలేకపోతా ఉన్నారు. వారంతలో వాళ్ళు ఆత్మస్థైర్యంగా ముందుకు పోలేకపోతా ఉన్నారు. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు అనే విషయం మర్చిపోవద్దు. ఈ రోజు పడ్డ ఈ దెబ్బ ఎన్నో సమస్యలకు మార్గాన్ని చూపిస్తుంది అనే విషయం మర్చిపోవద్దు. చదువుతో పాటు క్రమశిక్షణ చాలా అవసరం జీవితంలో పైకి పోవాలంటే. ఎన్ని దెబ్బలు తింటే ఇక్కడ నించును దేవుడి దయ వల్ల, మన తల్లిదండ్రుల దయ వల్ల, ఈ గురువుల దయ వల్ల ఈరోజు సమాజంలో ఒకరికి సాయం చేసే స్థాయిలో ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం ఉన్నాము అంటే ఆ రోజు గురువుల చేత వీపు విమానం మూత మోగించుకొని వాళ్ళు చెప్పింది విని చదువుకొని, సరే విద్యాపరంగా నేను ఎంసీఏ చేసిన పూనా యూనివర్సిటీ నుంచి, ఆ తర్వాత జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఎల్ఎల్బి చేసిన ఒక అడ్వకేట్గా ఈరోజు సమాజంలో మా తల్లిదండ్రులు కానీ మా గురువులు కానీ మమ్మల్ని గౌరవంగా, గర్వంగా ఈరోజు గురువు పక్కన కూర్చుంటున్నాము అంటే జీవితంలో అంతకంటే ఇంకేం అవసరం లేదు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నా వృధా. ఈ స్థానం కావాలి. ఈ గురువు పక్కన ఈ చేరుంది కదా, అది కావాలి. అది ప్రయత్నించడానికి, అక్కడ వరకు చేరుకోవడానికి శ్రమించండి. మీ తల్లిదండ్రులు అక్కడ కూర్చుంటారు, గురువు పక్కన మనం అంటే మాకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు 1000 కోట్లలో, కానీ మా స్థాయికి మేము ఇది చాలా, మాకు ఒక 100 కోట్లు సంపాదించినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. సార్ పిలవగానే, మమ్మల్ని ఇట్లా గౌరవించగానే ఇంకేముంటుంది జీవితంలో. గురువుల చేత గౌరవించబడడం అంటే దేవుడి చేత మెప్పించుకోవడమే. అందుకనే ఎప్పుడు కూడా యాజ్ ఎ స్టూడెంట్ ఒక విషయం మర్చిపోవద్దు. వాళ్ళు తల్లిదండ్రులు కానీ మన స్కూల్కి వచ్చేసరికి టీచర్స్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ మనను చక్కగా చూస్తే మనం తప్పుడు మార్గం వైపు పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు కఠినంగా ఉంటేనే మనం క్రమశిక్షణగా జీవితంలో మంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది. దాన్ని తప్పుగా తీసుకోవద్దు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ. దాంట్లో నుంచి మంచి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆ చెప్పిన విషయాలను విని నలుగురికి ఆదర్శంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఇంత చక్కగా కాపాడుతూ ఏ వయసులో వాళ్ళకైతే ఇది వాళ్ళు అర్థం చేసుకునే విధంగా నేర్చుకోవాలో ఆ విధంగా నేర్పుతూ అన్నీ కళ్ళకు కట్టినట్టు ఆ స్టాల్స్, అంటే మన పండగలు ఎన్ని ఉంటాయో అన్నీ ఆ స్టాల్స్ రూపకంగా ఈరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ పండగకు ముందే పండగ వాతావరణాన్ని మాకు అందించినటువంటి, మీకు మనందరికి అందించినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ప్రతి ఒక్కరికి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హాలిడేస్ ఎంజాయ్ చేయండి. కానీ తల్లిదండ్రులకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత గురువులకు ఎంత చక్కగా మీరు క్రమశిక్షణతోటి విద్య నేర్చుతున్నారు అనేది సమాజానికి తెలియజేస్తూ, మీ తల్లిదండ్రులు మీపై పెట్టిన, గురువులు మీపై ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అదేవిధంగా ఇక్కడికి ఆహ్వానించి ఇంత చక్కటి అవకాశం మాకు కల్పించిన మా గురువు గారు జగన్మోహన్ గారికి, రేవతి మేడంకి, అలాగే ఇక్కడున్న టీచర్స్కి, వేదిక పైన నాతో పాటు ఉన్నటువంటి పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. రకాలైనటువంటి ఫెస్టివల్స్, పండగలు, ఈ పండగల యొక్క విశిష్టతను స్టూడెంట్స్ తర్వాత టీచర్లు కూడా వాళ్ళకి ఎంతో ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఆ పండగని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలనే అంశాన్ని నేను ఏమనుకుంటున్నానంటే వాళ్ళ జీవితంలో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 12 months లో ఏ మంత్ లో ఏ ఫెస్టివల్ వస్తుంది, ఇవన్నీ కూడా 11
నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ముఖ్యం. ఇండియాలో ఏముంది, యూనిటీ ఇన్ డైవర్సిటీ. వాటి యొక్క ఇంపార్టెన్స్, ప్రత్యేకత, ప్రాముఖ్యత, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేటటువంటిది పిల్లలకు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే విషయం ఏంటంటే ఈరోజు సూర్య భగవానుడు చాలా ఉధృతంగా ఉన్నాడు. గత వారం రోజుల నుంచి వెనుకబడిపోయినాడు. ఈ సెలబ్రేషన్ లో మీరు ఏ విధంగా ఎంజాయ్ కాసేపు. సో అందువల్ల చాలా ఓపికగా ప్రతి ప్లేస్ లో, ప్రతి ఫెస్టివల్ లో వాళ్ళు విషయాలను ఎంతో ప్రేమతో విన్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ ఎంకరేజ్మెంట్ అనేది పిల్లల్లో చాలా ఉత్సాహాన్ని వరకు కూడా నేను కూడా ఇలా అవ్వాలి అనే ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషన్స్ అనేది అవసరం. కాబట్టి మరొకసారి టీచర్స్ తరఫున, విద్యార్థులందరి తరఫున మీ అందరూ కూడా పేరు పేరు. అందులో ముఖ్య విషయం ఏంటంటే మన స్కూల్కు ముడిపడి ఉన్నారు. గడ్డం శ్రీశైలం గారు మనకు కాబట్టి కూడా మా రిలేషన్షిప్ ఏంటంటే మన రెసిడెన్షియల్ స్కూల్కు ఫస్ట్ నుంచి రేషన్ సప్లై చేసింది మన శ్రీశైలం గారు. వాళ్ళు అన్నీ ఉండేవాళ్ళు.